మాస్క్ మ్యాన్ హరీష్ యాక్టింగ్ చేస్తున్నాడంటే టు బి ఫ్రాంక్ నాకు అలా అనిపించట్లా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. చెప్తా ఎందుకు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడదాం దాని గురించి. బట్ ఒకటి ఇక్కడే చెప్పేస్తా. నిన్నే 24 hours బ్యాక్ నేను పనసకాయలు అంటూని చాలా రగడ్గా ఉంటాను, నన్ను లోపలికి లేయర్స్ వెళ్తాయి కానీ అలా సాఫ్ట్నెస్ తెలియదు అన్నాడు. అలాంటి సింపుల్గా బ్రేక్ అయిపోయాడా అంటే ఏడ్ చేశాడు, ఏదేదో చేశాడు, చాలా విషయాలు చేశాడు. అసలు ఆయన బిల్డప్ చేసిన దానికి కాంట్రడిక్ట్ అయినట్టు అనిపించింది నాకు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఒక్క విషయం ఏంటంటే ఎంటైర్ ఎపిసోడ్ మాస్క్ మ్యాన్ హరీషే ఉన్నాడు ఎపిసోడ్ మొత్తం. రెండోది ఇమాన్యుయల్ నిజంగా చీప్గా జోక్స్ వేసాడంటే బాడీ షేమింగ్ ఇలాంటివన్నీ వేసాడా? లైవ్లో చాలా జరిగింది, అది మొత్తం కట్ చేసి లాస్ట్కి ముక్క వేయటం వల్ల అంత క్లారిటీ రాదు. సో నేను అసలు లైవ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్తూ దానికి జస్టిఫికేషన్ ఇస్తా, నిజంగా చీప్గా చేసాడా లేదా అని. అగైన్ నిన్నే 24 hours బ్యాక్ ఇమాన్యుయల్ శ్రీజాతో మాట్లాడతా. శ్రీజ అంటది మన ఇద్దరం జోకులు వేసుకుందాం అనుకున్నప్పుడు నేను ఎక్కడైనా బౌండరీ దాటితే నాకు చెప్పండి. అరే మనం బౌండరీ దాటం రా, అసలు మనం ఎక్కడ లైన్ క్రాస్ చేసి వెయ్యంరా అన్నాడు. నేను అప్పుడే చెప్పాను నిన్న రివ్యూలోనే, గుర్తుంచుకో మళ్ళీ మాట్లాడుకున్నాను. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, కేబీకేజీ షో కాదు, జబర్దస్త్ షో అసలు కాదు. మనం ఏ జోక్ వేసినా అది అవతల వాడు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవతల వాడు అన్నిసార్లు ప్రాపర్గా కరెక్ట్గా తీసుకోలేదు. వాడి అవసరంకి తగ్గట్టు, వాడి మూడికి తగ్గట్టు, వాడి మెంటాలిటీకి తగ్గట్టు, వాడి మైండ్ సెట్కి తగ్గట్టు తీసుకుంటాడు కదా. వీళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు కాదు కదా వెంటనే తీసుకోవడానికి. సో దీని గురించి కూడా మాట్లాడదాం. మూడోది అతి తెలివి కామనర్స్. బిగ్ బాస్ మొత్తం చదివేశారు, కొట్టిన పిండి. బిగ్ బాస్ ప్లాన్స్ తిప్పికొట్టాలని చూస్తున్నారు. వీడు బిగ్ బాస్ ఒక ప్లాన్ చేసేది దాన్ని తిప్పికొట్టాలని చూస్తున్నారు, అది అవ్వట్లా. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. షార్ట్గానే చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. మీరు వీడియో లైక్ చేయండి. మీకు మాస్క్ మ్యాన్ ఏమనిపించాడు? మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుయల్ విషయంలో ఎవరిది మీరు రాంగ్ అనుకుంటున్నారు అన్నది మీరు కామెంట్ చేయండి. తర్వాత నా రివ్యూ అయిన తర్వాత ఒపీనియన్ మారితే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా ఎడిట్ చేసి చెప్పండి, సరేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరేమో రిగ్రెట్ అవ్వరు. నిన్న ఎపిసోడ్ మొత్తం నిన్న నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూపించారు, అందులో పెద్ద విషయం లేదు. దీన్ని మనం మిడ్ నైట్ ముచ్చట్లని చెప్పి దీనికన్నా ముందు వీడియో చూస్తే మీకు ఇంతకు మించి డీటెయిల్గా తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో అవి మనం స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. సో గిన్నెలు కడగటాలు అన్నీ కడిగేస్తానని, లేదంటే బట్టలు ఉతకాలని ఏ మాటలు మాట్లాడుకున్నారు, పెద్ద విషయం లేదు ఇక్కడ. ఒకసారి చూస్తాను ఎందుకన్నా మంచిది. నైట్ మాత్రం శ్రీజ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇది ఇన్ హౌస్ అది అవుట్ హౌస్, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు, ఈ రోజు ఓకే కానీ రేపటి నుంచి అలా కాదు, మనం వాళ్ళకి కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి, ఏదైనా టాస్క్లు పెట్టాలి అది అని చెప్పి మాట్లాడుకున్నారు. దాన్ని ఉదయం ఎగ్జిక్యూట్ చేశారు, అక్కడ డీటెయిల్గా వచ్చేసింది. సో మార్నింగ్ వీళ్ళు బిగ్ బాస్ మాట కోసం అసలు పరితపిస్తున్నారు. బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మాతో మాట్లాడతాడని. ఏది ఒక యాంకర్ రాడు, ఒక అమ్మాయి ప్రేమ కోసం మునిగిపోయినట్టు మునిగిపోయారు, యాక్షనే అంతే, అంతకుమించే లేదు. సాంగ్ ప్లే చేశారు, మచ్చారా అయ్యి అని చెప్పి. సో అందరూ డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ టెనెంట్స్ బిగ్ బాస్ వీళ్ళందరినీ పిలుస్తాడు అనమాట, రెండు సోఫాలో కూర్చుండి అంటే బిగ్ బాస్ అంతసేపుకి మాట్లాడిపోయే బయటికి ఈ టెనెంట్స్ ఏంటంటే ఎలాగో వచ్చారు కదా అందరం మాట్లాడుకుందాం రండి అంటారు. టెనెంట్స్ మొత్తం కూర్చుంటారు, ఓనర్స్ పిలుస్తారు అందరినీ. సో బిగ్ బాస్ పిలుస్తాడు అందరినీ, ఓనర్స్ ఎలా కూర్చున్నాక మాట్లాడదాం అనుకుంటారు. కానీ ఏంటంటే టెనెంట్స్ మొత్తం సోఫాలో కాలేసుకుని కూర్చుంటే ఓనర్స్ నుంచి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏంటంటే టాస్కులు నాగార్జున గారు ఇచ్చారు, అది మేము మానిటర్ చేస్తాం, సో అది చూసుకుంటాం, అది పార్ట్ 1 డన్. పార్ట్ 2 వచ్చేప్పటికి టెనెంట్స్ అండ్ ఓనర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి అనమాట. ఇక్కడ శ్రీజ మాట్లాడిన దాంట్లో కొద్దిగా అక్కడ సెలబ్రిటీస్కి హర్ట్ఫుల్గా ఉండొచ్చు, ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ ఏది కానీ. ఏమంటుందంటే మీరు రావచ్చు, ఈ ఫుడ్ చేయటము క్లీన్ చేయటం అలాంటి టాస్క్లు ఏమైనా ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతారు, బట్ మీరు వచ్చి ఉండాలంటే, ఒకవేళ మీరు వచ్చి ఉండాలంటే ఏదో ఒకటి మమ్మల్ని ఇంప్రెస్ చేయండి, ఇంప్రెస్ చేస్తే మేము మిమ్మల్ని ఒప్పుకుంటాం. ఇలా చెప్పినప్పుడు భరణి గారికి నచ్చలా, ఆయన అక్కడ బయటపడలేదు కానీ నచ్చలేదు అనమాట. తర్వాత చెప్పారు ఆయన విషయం, లైవ్లో చెప్పారనమాట. ఆవిడ చెప్తున్నప్పుడు అదేదో ఆర్డర్ వేసినట్టుంది, బట్ అలా ఉండకూడదు ఎప్పుడు కూడా, మనందరం ఈక్వల్ అన్నట్టు చెప్పారు. అక్కడే హరీష్ కూడా తను కరెక్ట్ చేస్తాడు, లేదు రాంగ్ వెళ్తుంది, లెట్ మీ సే ఇన్ డిఫరెంట్ వే అని చెప్పి ఇంకా డిఫరెంట్ పర్స్పెక్టివ్ పెడతాడు అనమాట. సరే మరి అంటే టాస్క్లు అవి చేయాలి, ఓకే, ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ఓకే డన్. నెక్స్ట్ బిగ్ బాస్ ఈ ఇల్లు ఓనర్స్ దాన్ని మర్చిపోయారా అని సెటైర్ వేస్తారు. వాళ్ళకి తర్వాత అర్థమైంది, సోఫా కూడా ఓనర్స్ అన్నప్పుడు ఓహో మనం కూర్చున్నాం వీళ్ళు ఉంచున్నారని చెప్పి అందరూ కూర్చుంటారు, వీళ్ళు వెళ్ళి సోఫా వెనకాల ఉంచుంటారు. ఇక్కడ బిగ్ బాస్ స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఒక పాట పాడతాడు, అది అందరికీ స్వాగతం చెప్పేసి ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తాడనమాట, ఎప్పుడు అందరికి ఇచ్చేది. ఇదే బిగ్ బాస్ షోలో కాసేపు బిగ్ బాస్ ఏదో హిప్నటైజ్ చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎవరైనా నిరాశ నిస్పృహల్లో ఉన్నా ఆ రూమ్ కూడా మర్చిపోయాను, కన్ఫెషన్ రూమ్, అందులోకి వెళ్ళిన తర్వాత ఆయన అసలు ఆ ఐబొమ్ వేసి గీ అని తిప్పి వాళ్ళని హిప్నటైజ్ చేసి మొత్తం వాళ్ళు మూడంతా మార్చి పంపిస్తారు సార్. అలాగా స్టార్టింగ్లోనే ఎవరు నేర్చుకోకుండా బాగా
సో నేను రాత్రి ఎలా గడిచిందని క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత మీ కథ ఇప్పుడు మొదలైంది, రాసుకోండి మీరు హిస్టరీలో పేజు. సో ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, అంతకు మించి అని చెప్పారనమాట. కామనర్స్ ఆల్రెడీ అగ్ని పరీక్ష ఎదుర్కొని హౌస్లోకి అడుగుపెట్టారు, అందుకని వాళ్ళు ఓనర్స్ అయ్యారు. సెలబస్కి మాత్రం టెనెంట్గా మారారు, ఇప్పుడు మీరు అగ్ని పరీక్ష ఎదుర్కోవాలి అని చెప్పారనమాట. ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణము ఒక మధుర జ్ఞాపకం. అంటే అది మధుర జ్ఞాపకం అవ్వచ్చు, ముష్టి జ్ఞాపకం అవ్వచ్చు, అది డిపెండ్స్. కొంతమందితో మంచి అవుతుంది, కొంతమందితో విరోధాలు అవుతాయి. సావనరా అన్నట్టు చెప్పాడు అనమాట. చూసుకోండి అని చెప్పాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి కష్టాలు వస్తాయో వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారో ఇది మొత్తం ఫస్ట్ మోటివేషన్. మళ్ళీ లాస్ట్కి మీరు బాగా చేస్తే కనుక మిమ్మల్ని లేపు కూర్చోబెడతా మీకు మీ జర్నీ వీడియోలో, అదర్వైజ్ మిమ్మల్ని ఇంటికి పంపించేస్తా అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ కష్టాలంటే గుర్తొచ్చింది. నిన్న నాగార్జున గారు కొన్ని టాస్క్లు ఇచ్చారు కదా, రండి వాటి గురించి మాట్లాడుకుందాం. వాటిని మీరు ఇప్పుడు ఓనర్స్ మానిటర్స్గా మారి మీరు వాటిని ఖరారు చేయాలి, అంటే మీరు వాటిని కన్ఫర్మ్ చేయాలి అని చెప్పాడు అనమాట. బిగ్ బాస్ ఇంకోటి ఏం చెప్పాడంటే, మీరు కావాలంటే ముందున్న నేమే కంటిన్యూ చేయొచ్చు, లేదు మాకు ముందునేమో నచ్చలేదు అంటే ముందు ఎవరైతే పేరు చెప్పి నచ్చలేదు అనుకుంటే వాళ్ళు కావాలంటే మీరు మార్చుకోవచ్చు అని చెప్పాడు. బిగ్ బాస్ ఎందుకు ఆప్షన్ ఇచ్చాడంటే, బిగ్ బాస్ కూడా భయపడ్డాడు సంజన గారు చేసిన హడావిడికి. అదే సంజన గారికి వంట రాదేమో, ఇప్పుడు అందరూ ఎట్టా తింటారు, సస్తారు, మళ్ళీ నేను ఫుడ్ పంపించాలి, మనదేమో బడ్జెట్ అసలుకి లిమిటెడ్గా ఉంది, దానికోసం ఎంతమందిని కాంబినేషన్ తీసుకుని ఎవరెవరో సెలబ్రిటీస్ని తీసుకొచ్చాం, ఇప్పుడు వీళ్ళకి రోజు బిర్యానీలు బొక్క పంపించాలంటే ఆడవాడు పడతాడు, వద్దొద్దు, వీళ్ళకి ఛాన్స్ ఇస్తే సంజన గారిని మార్చేస్తారు, తనుజ గారిని పెట్టుకుంటారు, మనం ఎలాగో 2 కిలోల రైసు, ఒక 2 ట్రే ఎగ్గులు, 1 కిలో వాళ్ళు ఎవరో ఇచ్చే వంట నూనె అవన్నీ స్పాన్సర్స్ పంపించేస్తే అమ్మయ్య లో బడ్జెట్లో అవగొట్టేచ్చు అని చెప్పి మార్చుకోమని చెప్పినట్టుంది. పర్టికులర్గా వంటల్లో మార్చడానికి చెప్పినట్టుంది. సో ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు, ఫ్లోరా సైని గారు బాగా క్లీన్ చేస్తున్నారు, బాత్రూమ్ హార్పిక్ వాడుతున్నట్టున్నారు, తలతల మెరిసిపోతుంది కాబట్టి నేను దాన్ని మార్చాలనుకోవట్లేదు, సో చెక్. నెక్స్ట్ హరీష్ వచ్చాడు, హౌస్ క్లీనింగ్, ఇమాన్యుయల్ బాగా చేశాడు, అసలు దుమ్ము అనేది కనిపించట్లేదని, కొత్త హౌస్ కదా, సో నేను కూడా మార్చాలనుకోవట్లేదు అన్నాడు. బట్ అక్కడ 2 బ్యాడ్జ్లు ఉన్నాయి హౌస్ క్లీనింగ్కి, ఎందుకంటే బిగ్ బాస్ కూడా తెలుసు ఇది ఒకళ్ళ వల్ల అయ్యే వారి కాదని చెప్పి. సో ఆయన సృష్టి వర్మని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట సెకండ్ హౌస్ క్లీనింగ్గా. నెక్స్ట్ పవన్ వచ్చాడు, నాకు రీతు క్లీనింగ్ చేస్తే చూడాలని ఉందబ్బా, ఎవరేమనుకున్నా ఓపెన్ ఇలా అనలేదు కానీ రీతు క్లీనింగ్ కంటిన్యూ చేస్తుంది, అదే డిష్ వాషింగ్ కంటిన్యూ చేస్తుంది, ఎవరు తిన్నా వాళ్ళకి అడగండి మంచిది, లేదంటే మేమే కడుక్కోవాలని. నెక్స్ట్ అక్కడ హరీష్ వస్తాడు. హరీష్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందా అంటే ఉంది, అది తప్ప అంటే తప్పు కాదు. ప్రతి కంటెస్టెంట్కి టీవీలో ఎక్కువ కనిపించాలని, ఎక్కువ కాంటెంట్ ఇవ్వాలని ఉంటుంది, అలాగే ఉండాలి బిగ్ బాస్లో. తర్వాత అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి, అంటే ఈ ఓవర్గా చేయకూడదు, అప్పుడు మనం ఇరిటేట్ అయిపోతాం. ఆ ఇరిటేషన్ అనేది మీరు గమనిస్తే మాస్క్ పని చేసే కొన్ని పిల్లలు కొంతమందికి ఆబ్వియస్గా ఇరిటేషన్ వస్తుంది, కొంతమందికి ఓకే కనిపిస్తున్నాడు, ఏదో ఒకటి నచ్చుతున్నాడు, ఏదో ఒకటి కనిపిస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. హరీష్ ఏమంటాడంటే, ఈ టేబుల్, ఈ చికెన్ స్లాబ్ ఏదైతే ఉందో, హౌస్ క్లీనింగ్ అంటే అన్నీ వస్తాయి, వీళ్ళన్నీ చేయలేరు కదా ఇదంతా చేసుకొని, సో మీరు చేసేయండి అంటాడు. రీతి చౌదరి నువ్వు చేస్తావంటే నేను చేస్తానంటది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ సంజయ్ ఎక్కడ కుకింగ్ వస్తే అడిగిద్ది, అరే నేను మీకు ఫుడ్ ఏం రాలేదు కాబట్టి రాత్రున్న బిర్యానీని వేడి చేసి ఇచ్చాను, వచ్చిన తర్వాత మీకు మంచిగా వండుతాను, నేను జోకులు వేస్తున్నానంటే ఇక్కడ ఇమ్ము అంటాడు. మేడం ప్రాబ్లం అదే మేడం, మీరు జోకులు కూడా సీరియస్గా వేస్తున్నారని. తనకు తెలియదు రాత్రి అయిన తర్వాత తన విషయం సీరియస్ అయిపోయింది అని చెప్పి అలా చెప్పాడు అనమాట. కానీ కామనర్స్ ఎవరు కన్విన్స్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టిన దెబ్బకి భయపడ్డారు అందరూ, ఫుడ్ కావాలని చెప్పి అందరిని పాపం ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది అంటే అదే కామెడీ చేస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ శ్రీజ వచ్చింది, ఓనర్స్ బట్టలు ఉతకాలి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ డ్రామా నడిచింది లైవ్లో, అది స్కిప్ చేస్తున్నా, అది ఇంతకుముందు మార్నింగ్ ఈవినింగ్ లైవ్ అప్డేట్స్లో పెట్టాను. కేవలం ఒక్కరినే సెలెక్ట్ చేయాలంటే అగైన్ తను రాము గారిని సెలెక్ట్ చేసింది అనమాట. బట్టలు ఉతకడం, పెండడం, ఆరేయడం, ఐరన్ చేయడం రాము గారు చేయాలి. నెక్స్ట్ ప్రియా, ఫుడ్ కుకింగ్ ప్రియా అయితే నేను మార్చుకుంటా అని చెప్పారు. సంజన గారు రిక్వెస్ట్ చేసినా కూడా ఐ వాంట్ 1 మెన్ అనగానే బర్నీ అనుకున్నారు. బర్నీ సజెస్ట్ చేసింది ఎవరంటే మనీష్. బర్నీ గారికి వంట రాదయ్యా అని శ్రీజ కనుక్కుని మరి చెప్తే ఆయన ఒప్పుకోవాలి, లేదు వచ్చి అలాగే అంటారు పెట్టేసి అయ్యి అని చెప్పి. నేను ఈ రకంగానే నాకు వంట నేర్చుకునే అవకాశం కల్పించారు, సభకు నమస్కారం అని చెప్పి ఆయన బాంబు పేల్చాడు. వీళ్ళెవరు పెద్ద డిసప్పాయింట్ అవ్వాలి, ఎందుకంటే ఒకళ్ళగా ఇంకోళ్ళు ఉన్నారు. మన దగ్గర తనుజ ఉన్నారు, కుక్ విత్ జాతి రత్నాలు, సో ఆవిడ కుక్ కాబట్టి తనుజ గారిని పెట్టారనమాట. ఇమానియల్ ఇక్కడ తనుజ గారిలాగే, నేను ఎందుకురా తను అని రాసుకున్నాను, తనుజ గారిలానే ఆమె వంట కూడా చాలా అందంగా ఉంటుంది అని చెప్పి, ఇలాంటివి బాగుంటాయి, బాగా రాస్తుంది. నెక్స్ట్ తనుజ గారు, థ్యాంక్ యూ సో మచ్, నా వల్ల ఎంతైతే అంత చేస్తాను, బట్ ఏదైనా ఉప్పు కారాలు తగ్గితే మాత్రం నన్ను జడ్జి చేయబాకండి, అసలుకే నాకు కోపం ఎక్కువ అన్నట్టు అలా చెప్పలేదు కానీ లైవ్లో చెప్పారన్నమాట జడ్జి చేయమాకండి అని. నెక్స్ట్ ప్రియా ఏముందంటే మానిటర్గా, ఏది టీవీ మానిటర్ కాదు, చూసే మానిటర్గా, ఎగ్జామ్ మానిటర్ అన్నట్టు అనమాట. నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, మా కుక్స్ ఎవరు క్లీనింగ్ చేయరు, మా 2 కుక్స్ వంట చేస్తారు వెళ్ళిపోతారు, తినండి, ఎవరైనా క్లీన్ చేసుకోండి, మిగతా ఏం చేయరు అని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్ చెప్పింది. ఎందుకంటే కిచెన్ కిందే స్లాబ్ వస్తుంది, వాళ్ళే క్లీన్ చేసుకోవాలి వీళ్ళు అంటూ ఉంటారు అనమాట. హరీష్
ఎందుకని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు డిసైడ్ చేశారు? మీరు ఎందుకు ఇలా డిసైడ్ చేశారు? ఇక్కడ 15 మెంబర్స్కి అంటే కట్ చేసి కుక్ చేసి ఎలాగా చేస్తాం, చేయలేము అన్నట్టు చెప్తారనమాట. సో బిగ్ బాస్ మానిటర్స్ని నెక్స్ట్ అక్కడికి అయిపోయింది కదా టాస్క్. సో బిగ్ బాస్ ఏమంటారంటే మానిటర్స్ టెనెంట్స్ని గమనించాలి, వాళ్ళు సరిగ్గా టాస్క్ కంప్లీట్గా చేసేలా మీరు చూసుకోవాలి, అదర్వైజ్ వాళ్ళు ఏమైనా సరిగ్గా చేయకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారా బామ్మర్ది అన్నట్టు ఆయన ఒక గట్టిగానే అరిచి చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఏమంటాడంటే గార్డెన్ ఎలా ఉంటా, నా నచ్చలా నా గార్డెన్ ఏంది, కాగితాలు ఇవన్నీ చిందరవందరగా, ఏదో మీరు వచ్చారని సాంగ్ చేసాక క్లీన్ చేసుకోగలగా ఇమ్ము వెళ్ళి ఆయుధాలు తెచ్చుకో అని చెప్పి ఆయుధాలు తెచ్చుకొని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంత మట్టుకు నేను 24 అయిపోయినా సరే అర్జునుడిని చూడాల బిగ్ బాస్లో. లెట్స్ సీ. నెక్స్ట్ హరీష్ క్లారిటీ వచ్చింది ఇల్లంతా. సో కుదిరితే ఆ కిచెన్ డైనింగ్ అది చేయగలరా అని చెప్పి, అంటే ఇల్లంతా మమ్మల్ని చేయమన్నారు అని అనుకో, అంటే ఇప్పుడు వరకు ఆయన ఫ్లోర్ అనుకున్నాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ గార్డెన్ అన్నాడో ఓకే ఇల్లంతా చేయాలన్న క్లారిటీ వచ్చింది. బట్ మీరు చేయగలరా మరి అని చెప్పి అయితే సృష్టి నేను చేస్తాను 100%, కానీ ఇలాగ ఎక్స్ట్రా టాస్క్ ఏమైనా పడితే అంటే ఇంత గార్డెన్ క్లీన్ చేయాలంటే మళ్ళీ కాదని, రోజు గార్డెన్ అయితే మామూలుగా ఉంటే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు సంజన గారు అంటారు నేను చేస్తా అని చెప్పి చేస్తారన్నమాట. దానికి ఓకే అని చెప్పి అనుకుంటారు. ఇమ్ము అంటాడు ఇవన్నీ మేము తీసుకుంటే నెక్స్ట్ టైం కూడా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా ఇవే తీసుకోవాలి, ఆ లెక్కన ఓకే అనుకుంటే మాకు ఓకే చూసుకుందాం అన్నాడు అనమాట గట్టిగా. దాని తర్వాత హరీష్ నాకేమనిపించిందంటే సంజన గారు ఎలాగో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆవిడ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని పెట్టాడు. ఇక్కడ వరకు బాగుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనీష్ ఓ పాయింట్ చెప్తాడు ఏంటంటే బిగ్ బాస్ గారు బ్యాడ్జెస్ పంపారు, ఇంత టాస్క్ చేశారు, బ్యాడ్జెస్ రాని వాళ్ళు చేయటం ఏంటి, దట్స్ నాట్ రైట్. అంటే మాకు బ్యాడ్జ్ వాళ్ళకి బ్యాడ్జ్ లేదు, నువ్వు ఎలా ఇస్తావు అన్నట్టు. అంటే హరీష్ మీకు బ్యాడ్జ్ రాలేగా మాట్లాడకండి అని చెప్పి వినండి అని చెప్పి మనీష్ చెప్పాడు. ఇది అంతవరకు కరెక్ట్ అధ్యక్ష, ఆయనకి బ్యాడ్జ్ రాలేదు ఓకే, ఆయన టాస్క్ వెళ్ళాడు ఓకే, బట్ ఈజ్ ఆల్సో ఓనర్ కదా. ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నువ్వు అంటావు, బట్ ఇంటి మొత్తానికి అయితే ఆ పాయింట్ మార్నింగే చెప్పాలి, వీళ్ళు ఎవరు చెప్పలేకపోయారు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పి. ఈయన ఏమంటాడంటే ఇలా స్టార్ట్ అయింది లేదో ఇంకో డిసప్పాయింటింగ్ బర్నీ గారు వస్తారు. బర్నీ గారు రాలంగ మావ అయిపోతారని భయంగా ఉంది, వచ్చి ఆపేశారు గొడవ. వదిలేండి అబ్బా ఏముంది చిన్న అనుకుంటా, వాళ్ళు ఎక్కడ పెద్దలు అయిపోతారని ఒకళ్ళకు గొడవ అయితే అది అలాంటి థాట్ ప్రాసెస్ కూడా ఉండొచ్చు, నేను నిజంగా కూడా గొడవ ఆపచ్చు. నెక్స్ట్ హరీష్ సుమన్ గారు కూడా డైనింగ్ చేయండి మీరు, సుమన్ శెట్టి గారు ఖాళీగానే ఉన్నారు కదా అంటే అని చేస్తానన్నాడు ఆయన. ఇన్ కేస్ ఏదైనా వస్తే హరీష్ ఏమన్నాడు, ఇన్ కేస్ ఏదైనా వస్తే నా మీదకి నేను తీసుకుంటా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైనా రెడీ, నేను చూసుకుంటా, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఇన్ కేస్ అది మీ మీదకి రాకుండా ఓనర్స్ మీదకి అందరికీ వస్తే, ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరా, ఏం చేయలేరు. అది మీకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన పెద్ద లాజికల్ లేదంటే ఆయన గొంతెక్కువ లేదంటే ఆయన గట్టిగా మాట్లాడతాను మీరు భయపడుతున్నారా అని అనిపిస్తుంది నాకు. చాలా విషయాలు వీళ్ళు కాంట్రాడిక్ట్ చేయొచ్చు కానీ చేయలేకపోతున్నారు. అందరినీ అగ్ని పరీక్ష షో నుంచి అక్కడి నుంచి అందరినీ అలా కంట్రోల్లో పెట్టాడు ఆయన, ఆ విషయంలో సక్సెస్ఫుల్ అయ్యాడు. బట్ ఇక్కడ లాజిక్ ప్రకారం తీసుకుని వీళ్ళు రీచ్ చేసిన దానిలో పాయింట్ ఉంది, నువ్వు ఎలా ఇస్తావు అయ్యి అని చెప్పి. శ్రీజ అంటది ఇంత టాస్క్ పెట్టి ఇన్ని బ్యాడ్జీలు ఇచ్చి ఇంత చేస్తే ఆ బ్యాడ్జెస్ లేవనికి ఎలా పంపిస్తాం అని చెప్పి. ఇక్కడ హరీష్ ఏమంటాడంటే అయితే ఓ పని చేద్దాం, నాది ఫ్లోరే, ఇల్లు మొత్తం కాదు, నేను ఫ్లోర్ వరకు క్లీన్ చేసుకుంటా, మిగతాది ఎవరు చేసుకుంటారో చేసుకోండి, ఐఎమ్ ఆల్సో డన్ అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నెక్స్ట్ మనీష్ ఏంటంటే మీ ఇష్టమని ఎలా అంటారండి అని చెప్పి అంటే వెనక నుంచి ప్రియా ఒక డౌట్ అని చెప్పి, అరే ప్రియా ఏం గట్టిగా అరవలేదు, ఆయన ఏం అనలేదు, ఆవిడ డౌట్ ఏదో ఆవిడ చెప్తా ఉంది. హరీష్ ఆవిడని మీద కొంచెం అరిచాడు అనమాట. నేను చెప్పేసా బాధ్యత తీసుకున్నా కదా అయిపోయిందంటే ఎంత వాళ్ళకి ఇచ్చాను, ఏదైనా వస్తే నేను చూసుకుంటున్నా, అయినా సరే మీరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అనగా శ్రీజ ఎట్లా అయిపోతుందండి, మీరు అయిపోతుందంటే హరీష్ మాట్లాడుతున్నట్టారా లేదంటే మీకు పాయింట్ ఉందా, ఏం పాయింట్ లేకుండా మీదకి వచ్చేస్తున్నారు మీరు అన్నట్టు అంటాడు అనమాట. ఎందుకు పాయింట్ లేదు బ్రో, ఏదైతే వాళ్ళ మీదకి వచ్చింది ఆ ఒక్క లైన్ చెప్పట్లే, ఇల్లు ఒక్క లైన్ చెప్పుంటే కన్విన్సింగ్గా ఉండేది, వాళ్ళు చెప్పలేదు. అది ప్రియా ఏముండదంటే నా పాయింట్ ఒకటే, మీరు చేస్తారంటే మీరు చేసుకోండి, మీరు ఎట్లయినా తగలనండి, బట్ మా కుకింగ్లో మాత్రం ఎవరు రావద్దు, మా కుక్స్ ఇద్దరే చేయాలి, వాళ్ళిద్దరే చూసుకోవాలి, నేను మానిటర్ చేయాలి, మాది అయిపోయింది, మిగతాది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ తర్వాత మనీష్కి హరీష్కి లైవ్లో ఏం జరిగిద్దంటే, అంటే మార్నింగ్ నా లైవ్ అప్డేట్స్ చూడడంలో చెప్తున్నా. సో మనీష్ చెప్తాడు అనమాట, నువ్వు అలా అంటావు నాకు నచ్చలేదు బ్యాడ్జ్ రాలేదంటే సారీ అని చెప్పి హరీష్ తనకు సారీ చెప్తాడు, మనందరం ఒకే పాయింట్ మీద ఉన్నాం అది అనుకుంటాడు. దాని తర్వాత మనీష్ లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీజాకి ఏం చెప్తాడంటే, వాళ్ళు కావాలని హరీష్కి సపోర్ట్ చేస్తున్నారు, ప్రోగా మాట్లాడుతున్నారు అన్నాడు. ఆ వర్డ్ మార్నింగ్ నాకు అర్థం కల. సో సపోర్ట్గా మాట్లాడుతున్నారు, సో దట్ మనల్ని మన యూనిటీని బ్రేక్ చేద్దామని చూస్తారు సెలబ్రిటీస్ అని చెప్పి. శ్రేజ ఏం చెప్పిద్దంటే అది ఓకే కానీ తమ్ముడు ఇంకో విషయం ఏంటంటే మనం లేనిపోని హై ఇస్తున్నాం వేరే కంటెస్టెంట్కి, అంటే ఇప్పుడు హరీష్కి మనం చాలా ఎక్కువ హై ఇచ్చాము. బర్నీ ఏమంటాడంటే సోఫాలో కూర్చున్నప్పుడు దానికి ముందు సీన్లో అందరూ మాట్లాడుతుంటే అరే బాబు మీరు అందరూ మాట్లాడటం కదా ఎవరో ఒకళ్ళు మాట్లాడండి అంటాడు. అప్పుడు హరీష్ నువ్వు చెప్పు అన్నట్టు మాట్లాడుకుంటారు. సో వీళ్ళందరూ వెళ్ళి పాయింట్స్ డిస్కస్ చేసుకుని వచ్చినాక హరీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో శ్రీజ ఏమంటుందంటే ఇలా ఇంకోసారి ఇంకోరికి ఇలా హై అవ్వద్దు, ఒకసారి ఆయన వెళ్ళాడు కాబట్టి ఒకసారి నీకు వెళ్ళు, ఒకసారి నేను వెళ్తా,
అవి ఏం చెప్పారనుకుంటే నెక్స్ట్ ప్రియా వస్తుంది, ప్రియా కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రియా అదే ఆయన మన కెప్టెన్ కాదని చెప్పి శ్రీజ చెప్పిన తర్వాత ఎస్ ఓనర్స్లో కెప్టెన్ ఎవరు లేరు, అందరికి ఈక్వల్ వాయిస్ ఉంది, అందరూ ఈక్వల్గానే ఉండాలి అని చెప్పి. ఇంకో సైడ్ భరణి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి, వాళ్ళకే పడట్లేదు, మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారని. మీరు రేపు ఓనర్స్ అయినా మీలో మీకు కూడా పడదు, కొంచెం డిస్టర్బెన్సెస్ అని వస్తాయి. ప్రెజెంట్ మీరు తీసుకునే దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు అందరూ యూనిటీగా ఉన్నారు. ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది. దట్టు అందరూ మేము ప్రూవ్ చేసుకోవాలి అన్నోళ్ళు ఉన్నారనుకో ఆ ప్రాబ్లం ఉంటుంది. మీ దాంట్లో ఏంటంటే అందరూ అలాంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఫ్లోరా సైని గారు ఉన్నారు, ఏం మాట్లాడరు. సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఏం మాట్లాడరు. రీతి చౌదరి ఉంది, ఏం మాట్లాడదు. ఇంకెవరు సంజన గారు ఉన్నారు, ఏం మాట్లాడదు. సో అక్కడ లీడర్గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు, అంతే తేడా. నెక్స్ట్ హరీష్ ఆయన అక్కడ లోపలికి వచ్చాడు. సో మళ్ళీ అగే నీ గొడవ అన్నది కంటిన్యూ అయింది. మీరు క్లియర్ చెప్పారు చేయనని చెప్పి. సో అందుకోసమే అంటే మీరు డైరెక్ట్ చెప్పేసారు ఆయన నచ్చలే, అలాగా మేము మా వాళ్ళు అయితే చేయరు అన్నది నచ్చలేదు అనమాట. ఇదే చేస్తే టాస్క్ అంటే ఇలా 3 సార్లు క్లీనింగ్ చేయాలంటే మా వాళ్ళు ఇదంతా చేసి మళ్ళీ అవి చేయాలి 3 సార్లు డైనింగ్ టేబుల్ 3 సార్లు కిచెన్ చేయాలంటే టాస్క్ ఎప్పుడు చేస్తారంటే ప్రియా కదా నేను ఏమంటానంటే మీరు అలా వేరే వాళ్ళు చేస్తే మీకే ప్రాబ్లం అయ్యిద్ది అంటాను. అరే చూసుకుందాం, ఈ విషయంలో నా ప్రాబ్లం అయితే ఫేస్ టు ఫేస్ మనం చూసుకుందాం. నేను బెట్టిగా వస్తా అన్నాడు చెప్పాను. ఎవరైతే కుకింగ్ చేస్తారో వాళ్ళే ఆ కిచెన్ టేబుల్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా రెడీ, దేనికైనా రెడీ, చూసుకుందాం. నేను ప్రతిదానికి దేనికైనా రెడీ, అవసరం అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటాడు డోర్లు తరండి అని చెప్పి. కాకపోతే మీరు అలా ఒక సైడ్గా కాకుండా రేషనల్గా మాట్లాడండి, అప్పుడే మనం ఇది ఉంటుంది అన్నట్టు. అంటే విడిపోతాం ఎలా అయితే యూనిటీ బ్రేక్ అయితే అంటే రేషనల్గా మాట్లాడితేనే ఉంటుంది అన్నట్టు మాట్లాడుకుంటారు. దాని తర్వాత బిగ్ బాస్ అది అయిపోయింది అక్కడితో గొడవ. బిర్యానీలు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆల్రెడీ ఒక రౌండ్ వేసేస్తారు సరిసా లైవ్లో. ఇమ్మన్నలు తింటాడు, మళ్ళీ పెట్టుకుంటారు. టెనెంట్స్ ఇల్లు ఓనర్స్కి మాత్రమే టెనెంట్స్, మై డియర్ టెనెంట్స్ మీరు అర్జెంటుగా బయటికి దుబ్బేయండి అక్కడి నుంచి, ఉండకూడదు అని చెప్పి ఆయన ఏదో వీళ్ళకి హై ఇద్దాం, వీళ్ళకి ఒక సింపతి క్రియేట్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసాడు. అది నాకు అర్థం లేదు. తినేటప్పుడు ఎందుకు అనాలి, ఏదో బెల్లి కొట్టినట్టు తినక ముందు అనొచ్చు, తిన్న తర్వాత అనొచ్చు, తింటున్నప్పుడే అన్నాడు. ఎందుకు ఆడియన్స్ సెలబ్రిటీస్ని రికగ్నైజ్ చేయాలి అని చెప్పి. సో అక్కడ ఏమో తింటే గబగబా తింటే శ్రీజ ఏమో అరే కుక్కుకోరా అని పాపం 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 అంటూ ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు కూర్చుంటారు. హరీష్ 2 ముద్దలు తింటాడు. తిన్న తర్వాత హరీష్ కనిపిస్తుంది పాపం అని చెప్పి. నాకైతే మాత్రం ఓకే ఇది ఒక ఛాన్స్, తప్పులేదు, ఛాన్స్ అనుకున్నా కూడా తప్పులేదు. హరీష్ మానిటర్గా నేను వర్క్ ఇచ్చాను, ఏంటి నేను ఇప్పుడు నాకు తినాలని లేదు, నేను తింటే వాళ్ళు తినే టైంలో వాళ్ళు అలా తినే టైంలో పిలిచారు, సో ఇమ్యూని తినేటప్పుడు అలా పిలిచారు, ఇది నాకు ఫెయిర్ అనిపించట్లేదు, నాకు తింటున్నప్పుడు ఇలా అనిపించింది, నేను తను తిన్నాక తింటానని. శ్రీజ ఏమంటుందంటే మాకు మానిటర్ని ఇంప్రెస్ చేశారు కాబట్టి మేము ఫుడ్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళలో అలా మాట్లాడుకుని అందరూ బిర్యానీ పట్టుకొని ఆ పక్క గదికి వెళ్తారు, పక్క ఇంటికి వెళ్తారు. అది ఇల్లు కాదు, పక్క గదిలాగా అనిపిస్తుంది నాకు. దానికి ఇల్లు అని ఎందుకు పెట్టారేంటో. ఎనీవే పక్క ఇంటికి వెళ్తారు, వర్కర్స్ ఉన్న ఇంటికి, అవుట్ హౌస్కి. హరీష్ అండ్ శ్రీజ ఏమంటారంటే మీ పర్ఫార్మెన్స్కి మెచ్చితిమి, ఇదిగో మా కానుకలు పుచ్చుకోండి అని చెప్పి, మీరు డ్యూటీస్ చేశారు కాబట్టి ఫుడ్ ఇస్తున్నామంటే ఇమ్ము ఆశగా తినొచ్చా, ఓకేనా, ఏం కలపలేదుగా ఇందులో, నేను బతిగా ఉంటాను కదా, సో దీనివల్ల ఏమైనా పరిణామాలు వస్తాయి అని అడుగుతాడు. శ్రీజ అంటే వస్తే మేము తీసుకున్నారా, మేము షీల్డ్, మేము ఉన్నాం ముందు, మేము ఉన్నాగా, మీకు ఎందుకు టెన్షన్, డోంట్ ఫియర్ ఐఎమ్ హియర్ అని భరోసా వేస్తుంది అనమాట. వెంటనే బిగ్ బాస్ బాబు ఓనర్స్ వచ్చి రండి సోఫాలో కూర్చోడానికి, కానీ మళ్ళీ ఆ ప్లేట్లు పట్టుకొని తిరిగి వస్తారు. రండి టెనెంట్లు మీరు బయట గార్డెన్ ఏరియాలో ఉంచండి అమ్మా అవుట్ హౌస్ దగ్గర అని చెప్తారు. ఇక్కడ నుంచి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఎవరు వెళ్ళటానికి వీలు లేదు అనగానే టెనెంట్స్ అందరూ అమ్మయ్య మంచిది, బాగుంది, ప్రశాంతంగా ఇక్కడే ఉంది, మేము ఇక్కడ ఉంటాం అనుకుంటారు. బిగ్ బాస్ పంపిన ఆహారాన్ని మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టండి అంటారు. బిగ్ బాస్ ఆహారం అంటే బిర్యానీలో పంపించారు కదా, స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్తారు. నెక్స్ట్ హరీష్ కెమెరాతో మాట్లాడతాడు అనమాట. మీకు తెలియంది కాదు, మీరు చూడండి కాదు, ఆలోచించండి, ఇమ్మినల్ చాలా కష్టపడ్డాడు, కొద్దిగా తిన్నవ్వండి అని. ఇమ్మినల్ ఏం తినకుండా లేడు, 2 రోజుల నుంచి పస్తులు లేడు. ఇమాన్యుయల్ బాగానే ఉన్నాడు, పుష్టిగా గుండ్రంగా బండరాయిలాగా దిట్టుగా అక్కడే ఉన్నాడు, ఆయన పడిపోయే స్థితిలో లేడు, కళ్ళు తిరగట్లేదు. బిగ్ బాస్ నీకు తెలియదా, బిగ్ బాస్ నీకు హృదయం లేదా, బిగ్ బాస్ కెమెరా లేవా, బిగ్ బాస్కి అర్థం కాదా, అదొక టెస్ట్, అదొక టాస్క్, అది వాళ్ళకి తెలుసు, కానీ ఇక్కడ చెయ్యాలి. నాకు శ్రీజ తీసుకొచ్చేసిన విషయం తెలియదు, నేనైతే వేరే రకంగా డీల్ చేసేవాడిని. ఇక్కడ శ్రీజకి వేసేది, శ్రీజకి అర్థమైంది లేదు, నాకు అర్థం కాల. అంటే శ్రీజ అక్కడ చేతికి దగ్గర ఇచ్చేసిన ఆహారాన్ని తీసుకొచ్చేసింది, నేనైతే తీసుకొచ్చేవాడిని కాదు, నేను వేరే రకంగా డీల్ చేసేవాడిని. అంటే శ్రీజ ఏమంటుంది, వాళ్ళే ఇచ్చేస్తున్నారు తినమని చెప్పి అంటే, అయినా సరే నేను వేరే రకంగా డీల్ చేసేవాని అంటాడు. నేనైతే నోటి కాడుకూడు లాక్కోనని అంటే ఇండైరెక్ట్గా శ్రీజాన్ అన్నాడు నువ్వు నోటి కాడుకూడు లాక్కున్నావు అని. సరేలే శ్రీజాన్ కంటే మళ్ళీ కదా బిగ్ బాస్లో ఏంటది అని చెప్పి, సరిగ్గా నవ్వరా నువ్వు, బిగ్ బాస్లో ఏంటదిలే అని చెప్పి వదిలేసి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ శ్రీజ
ఆ ఫ్రూట్స్ పట్టుకొని వస్తుంది ఈయన దెబ్బకి అమ్మో ఎందుకు నా మీద నాకేం చెడ్డ పేరు వచ్చేద్దని నేను ఏమైనా ఇప్పుడు క్రూరంగా అయిపోయినా బయట నా గురించి ఏమనుకుంటున్నారు ఎంతమంది రోల్ చేసేస్తున్నారు అమ్మో బాబోయ్ అని చెప్పి ఫ్రూట్స్ పట్టుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమ్మన్నారా ఓనర్స్ అని చెప్పి ఇమ్ము అడుగుతాడు. ఇమ్మన్నారా ఓనర్స్ బిగ్ బాస్ ఇమ్మన్నారా అంటే శ్రీజ మేము ఇస్తున్నాం మీకేంటంటే ఇమ్ము అంటాడు మీరు ఇస్తారు తర్వాత మాకు పడిద్ది పిడి సో వద్దు అంటాడు అనమాట. లేదు లేదు నేను చూసుకుంటాను ఏదైనా అయితే అని చెప్పి తీసుకో పనిష్మెంట్ ఏదైనా వస్తే నేను తీసుకుంటాను మీకేం కానివ్వరు అని చెప్పి రాముకి వీళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది. రామేమో వద్దమ్మా మళ్ళీ అవి కూడా లోపల పెట్టమంటారు ఎందుకు మాకు వద్దులే మమ్మల్ని వదిలే అంటారు. మేము ఓనర్ గారు మీరు దయచేసి లోపలికి వెళ్ళండి మళ్ళీ ఆయన వస్తాడు అరుస్తాడు ఈసారి వెళ్ళి ఎండలో నుంచోమంటాడు. ఆల్రెడీ ఇంటి నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు బయట నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలి ఎందుకు చెప్పండి వెళ్ళిపోండి అంటాడు. అయినా ఆవిడ వద్దు లోపల ఆయన మాట అన్నాడు నన్ను నిన్న హట్టింగ్ ఉంది బయటికి ఇది ఎలా వెళ్తుందో ఏంటి ఈ కంటెంట్ వద్దు నాకు ఈ పేరు ఈ చెడ్డ పేరు వద్దని చెప్పి ఆవిడ. నెక్స్ట్ మొత్తానికి అడిచేసి సంజన గారు ఆవిడ అటు ఇటు తిరుగుతుంటే ఆవిడ కూడా లాలికి లపలప అన్నట్టు రే ఎంత నాకు ఇచ్చే అని చెప్పి బనానా తీసేసుకుంటారు అనమాట. తీసుకొని యాక్సెప్ట్ ద ప్రేమ గాయస్ తీసుకోండి మీరు కూడా అని చెప్పనమాట. శ్రీజ ప్రేమ అనేది ఏం కాదులే కానీ అని అంటే మళ్ళీ ఎక్కడ ప్రేమ చూపించేస్తుందని చెప్పి పాజిటివ్గా అనుకుంటారు. కాదు నేను న్యూట్రల్ ప్రేమ లేదు దోమ లేదంటే ప్రేమ లేదా ఇందులో అని చెప్పి మళ్ళీ సంజయ్ ఎంత అమాయకంగా పెడతారు ప్రేమ లేదా ఇందులో అని చెప్పి. దాని తర్వాత లోపల ఏం జరుగుతుంది ఇంతకీ ఏం జరుగుతుందంటే అందరూ ఇమ్ము కోసం బాధపడుతున్నారంటే ఇమ్ము నవ్వుకున్నాడు. ఇమ్ముని మనసుకుని ఇమ్ము కోసం బాధపడటం లేదు ఆకలేస్తుందని చెప్పి మీరు ఎందుకయ్యా ఇమ్ము కోసం బాధపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఛాన్స్ దొరికిందని చెప్తాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కామనర్స్ అతి తెలివి ఏంటంటే బిగ్ బాస్ ప్లాన్ చేశాడు అది ఈ సెలబ్రిటీస్ కొద్దిగా తీసుకొద్దాం ఒక సింపతి తీసుకొద్దాం పద్దాక ఊడ్చి గీడ్చి ఒక ఇద్దరు ముగ్గురికి ఏదైనా తీసుకొద్దాం అనుకుంటే కామనర్స్ అమ్మో వీళ్ళకి ఎక్కడ సింపతి వచ్చేసింది మన ఎక్కడ నెగిటివ్గా కనిపిస్తాం అని చెప్పి ఫుడ్ తినకుండా ఉండకూడదు. ఫుడ్ వాళ్ళు ఆల్రెడీ తిన్నారు ఉదయం టిఫిన్ చేశారు కొంచెం అదే ఫ్రూట్స్ గీట్స్ అన్ని తిన్నారు ఎక్కడ కళ్ళిదిరిగి పడిపోయే సీన్ లేదు టాస్క్లు జరిగే సీన్ కనిపించట్లేదు. అయినా సరే అమ్మో వద్దు మనకి చెడ్డ పేరు వస్తుంది మనం ఏదో క్రూయల్టీ చూపిస్తున్నాం అనుకుంటారు వాళ్ళకి ఇచ్చేయాలి ఏదో అని చెప్పి ఇస్తా ఉన్నారు అదే వాళ్ళ ప్లాన్. సో బిగ్ బాస్ ప్లాన్ తిప్పి కొడతా ఉన్నారు అనమాట పాపం. ఇక్కడ నాకు ఫర్ ద ఫస్ట్ టైం డిమాండ్ పవన్ నచ్చాడు అబ్బా. ఎస్ డిమాండ్ పవన్ ఏమంటే చాలా సెన్సిబుల్గా నేను చాలా ఆలోచించి మాట్లాడుతా అన్నాడు కదా ఫస్ట్ ఆలోచించి సెన్సిబుల్గా మాట్లాడాడు. ఎంతమంది గమనించారు ఏమంటాడంటే మధ్యాహ్నం ఆపడం ఇది ఒక టాస్క్ అవ్వచ్చు అంటే ఫుడ్ ఆపడం ఏదైనా టాస్క్ అవ్వచ్చు మనం టైం అకౌంటబిలిటీ తీసుకొని వెయిట్ చేద్దాం అని అంటాడు. చివరికి అనంత రైట్ అయింది అది టాస్క్ లాంటిదే ఎందుకంటే సాయంత్రం ఫుడ్ తెచ్చారు కదా బిగ్ బాస్ ఫుడ్ ఇచ్చి ఇచ్చాడు వాళ్ళకి వండి మరీ తీసుకొచ్చాడు. సో అది టాస్క్ లాంటిదే వెయిట్ చేద్దాం ఎందుకు అంటే ఇప్పుడే తిన్నారు సగం తిన్నారు కొంచెం తిన్నారు సాయంత్రం దాకా వెయిట్ చేద్దాం కొద్దిసేపు అప్పుడు కాకపోతే అప్పుడు ఇద్దాం. ఎగ్జాక్ట్లీ మీరు టైం తీసుకొని మీరు ఇస్తే అప్పుడు మీలో మానవతా దృక్పథం కనిపించింది కానీ వెళ్ళంగానే ఇంకా మేము పొలవని మీరు వెనకాల వెళ్తే ఎక్కడ వాళ్ళకి సింపతి వచ్చేద్దాం మన ఎక్కడ నీట్ అయిపోతాం అన్న ఫీలింగే కనిపించింది ఎవరిలో అయినా సరే అది శ్రీజ అవనండి హరీష్ అవనండి ఎవరైనా వాళ్ళలో ఏదో ప్రేమ పొంగి వచ్చిందో మానవతావాదమో ఏమంటారు మానవత్వం ఉప్పొంగిందో అని నేను అయితే అనుకోవట్లా యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ హరీష్ ఫ్రూట్స్ తెచ్చాడు ఇక్కడి నుంచి నాకు హరీష్ ఇది నటన కాదు మహానటన అనిపించింది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఎలాంటి ఒక్కొక్క డీలకి చెప్తే క్లియర్గా అర్థమైంది. ఫ్రూట్స్ తెచ్చాడు ఈయన ఫ్రూట్స్ తీసుకొస్తాంటే కామనర్స్ ఎక్కడ హరీష్ పేరు వచ్చింది అని చెప్పి వాళ్ళ వెనకాల క్యూ కట్టారు. హరీష్ వెనక్కి తిరిగి ఏంట్రా నాకు రావాల్సిన పేరు ఇప్పుడు అందరూ షేర్ చేసుకుంటారు వీళ్ళందరూ ఎందుకు వస్తారని చెప్పి ఒక డైలాగ్ వేస్తాడు. మీరెందుకు లోపలికి వెళ్ళిపోండి అనవసరంగా అంట నాకు అక్కడ తెగ నవ్వుకున్నా నేను ఏంట్రా ఇది అని అంటే వాళ్ళు రావటం ఈయన అలా అంటాం చెప్పండి ఇది ఎలా ఉంది ఎక్కడైనా న్యాచురల్గా ఉందా నేను ఫ్రూట్స్ ఇస్తున్నాను ఇది నాకు మాత్రమే పేరు రావాలి మీకు ఎవరికి రాకూడదు మీరు వెళ్ళిపోండి లోపలికి అన్నట్టు ఉంది. ఇదేంది ఇది నాకు యాక్టింగ్లో అనిపించింది మీకేమనిపించిందో కావాలి డైలాగ్ మరి ఎంతమంది గమనించారు. హరీష్ సారీ ఫర్ ఇంటరప్షన్ అని చెప్పి బర్నీ గారి దగ్గరికి వెళ్ళారు. బర్నీ గారు వాళ్ళు ఏదో ఒక టాస్క్ పెట్టుకున్నారు లైవ్లో పొగుడుకునే టాస్క్ ఎవరి నుంచి ఎవరు ఏం నేర్చుకున్నారు ఎవరు నచ్చారు ఎవరిలో ఏం ఫీడ్బ్యాక్స్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరు వచ్చి ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళు ఏదో టైంపాస్ చేసుకున్నారు. కరెక్ట్గా ఆయన చెప్పడానికి ఈయన వచ్చి అది కాలింది యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళ ఫ్లోలో వెళ్తున్నారు వీళ్ళు ఇంటరప్ట్ చేశారు వచ్చి సారీ ఫర్ ద ఇంటరప్షన్ అన్నట్టంటే మీరేం చేశారో చూసామంతా ఆయన పక్క నుంచి బర్నీ గారు ఒక నిమిషం మీరు తర్వాత రండి అన్నట్టు చెప్తా ఉండండి మీరు అందరూ ఏం చేశారో చూసాం మీరు అంత కష్టపడ్డారో చూసాము నోటి కాడ లాక్కోవడం స్కూల్ లాక్కోవడం నేను యాక్సెప్ట్ చేయను నేను నేను బాధ్యత తీసుకుంటాను అకౌంటబిలిటీ తీసుకుంటాను బిగ్ బాస్ అంటే గౌరవ అభిమానం ఉంది కానీ బట్ ఇందాక ఫుడ్ అది ఎంగిల్ అయిపోయింది కానీ ఇది తీసుకోండి ఇది తినండి అని చెప్పి ఫ్రూట్స్ ఆఫర్ చేశాడు. నాకైతే ఇందులో మొత్తం అంతా ప్లానింగ్ అనిపించింది తప్పితే వేరే యాంగిలింగ్ అనిపించలే. బర్నీ గారు ఒక నిమిషం మేము ఒక ఫ్లోలో వెళ్తున్నాం మీరు కట్ చేస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ అది వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కాదు అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఫుడ్ కాదు అంటే వెనక్కి తీసుకెళ్ళిపోమన్న కదా బిర్యానీ అది ఉదయం ఎప్పుడో షూటింగ్ వచ్చినప్పుడు పంపించిన ఫుడ్ ఆ ఫ్రూట్స్ కానీ ఏవి కానీ అని చెప్తే వెంటనే బిగ్ బాస్ హరీష్
వాటిని కూడా స్టోర్ రూమ్లో పెట్టాలి అనుకుంటున్నారా అని చెప్పి ఒక సెటైర్ వేసాడు. యాక్చువల్లీ ఇక్కడ లైవ్లో ఏం జరిగింది, దీని మీద వీడియో చేద్దాం అనుకున్నా, లైవ్లో ఏదో లూప్లో గడిచింది, మనకు అక్కడ కట్ అయినట్టు అనిపించింది కానీ యాక్చువల్గా ఏం కట్ అవ్వలేదు. వారు కూడా స్టోర్ రూమ్లో పెట్టాలనుకుంటున్నారా అనగానే ఇమ్ము వెంటనే లేదు బిగ్ బాస్ అని చెప్పి ఇమ్ము అన్నా నీకు దండం పెడతా అన్న, మీరు దాన్ని తీసుకెళ్ళిపోండి అన్న, మీరు లోపలికి వెళ్ళిపోండి అన్న, మమ్మల్ని ఏదో ఒకటి పనియండి అన్న, మమ్మల్ని జనాలు గుర్తించనియండి అన్న, ఏందన్నా మీరు వచ్చేది కూడా చగొట్టేస్తున్నారు అన్నట్టు ఆయన బాధ అయింది. హరీష్ లేదు సార్ నేను రెడీ దేనికైనా బిగ్ బాస్కి, నేనైతే స్టోర్ రూమ్లో పెట్టాను సార్, నేను రెడీ దేనికైనా అని. రెడీ అంటే ఏంది బ్రో, పద్దాక రెడీ అంటున్నావు, ఏమైతే తెలుసా ఇలా పద్దాక రెడీ వెళ్ళిపోతాయి, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏదో రోజు డోర్ తీసి నిజంగా పంపించేస్తారు బ్రో. మనమేం పెద్ద సెలబ్రిటీ కూడా కాదే, భరణి గారిలో బయటికి వెళ్ళి మళ్ళీ లోపల తీసుకురావడానికి అంత జరిగిద్ది అనుకుంటున్నావా? జరగదు. నిజంగా బయటికి పంపించేస్తే అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకొక వైల్డ్ కార్డు కింద ఇంకో 2 కామనర్లు తోస్తారు. ఎంతసేపు చెప్పు ఏంటో. వెంటనే రీతు అనిద్ది, బాబు వీఆర్ నాట్ హంగ్రీ, మాకు ఆకలి ఇట్లేదురా అంటే మీరేంట్రా స్వామి బలవంతంగా తీసుకొచ్చి కుక్కుతారు, మాకు ఆకలి ఇట్లేదురా బాబు అంటది. నెక్స్ట్ హరీష్ కాదు వాళ్ళు కష్టపడ్డారు నేను చూశాను, సంజన గారు సగంలో ఆగిపోయారు, మీరు వర్క్ చేశారు అని ఇమ్ము కనమాట. నేను చూశాను అదేంటి ఇమ్ము, మీకు కాకుండా అయిపోద్ది మాకు కాకుండా అయిపోద్ది, కుక్క కొట్టుకుంటే కోతి ఎత్తుకుపోయినట్టు మన అద్దరం కొట్టుకుంటే బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టమంటాడు, వాళ్ళ టీం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అలా చేయని ఎద్దు మీరు లోపల తీసుకెళ్ళిపోండి అంటాడు. అయినా సరే లే నేను ప్లాన్ వేసుకొచ్చి నువ్వు చెడగొడతా ఏంటన్నట్టు ఈయన అలా తింటుంటాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాడంటే డీమన్ పవన్, ఇప్పుడు అమ్మ నాకైనా ఉపయోగపడిద్ది, డైట్ రేపు ఉదయం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ తింటే కనీసం కొంచెం ఇది వస్తుంది ఎనర్జీ వస్తుంది అని చెప్పి సైలెంట్గా ఫ్రూట్స్ లోపల తీసుకెళ్ళిపోతా ఉంటాడు లైవ్లో. ఇందులో కూడా తీసుకెళ్తా ఉంటాడు. ఆయన తీసుకెళ్ళిపోతా ఉంటే హరీష్ మళ్ళీ ఏయ్ ఆగు నా కాల్ ఇది, నేను మాట్లాడుకుంటున్నాగా, నాకు ఇవన్నీ యాక్టింగ్ మాట్లాడుకుంటున్నాగా, స్టోర్ రూమ్లో పెట్టను నేను, ఆయన పెట్టమన్నా నేను పెట్టను, నేను డీల్ చేసుకుంటున్నా కదా అంటే ఏంది డీల్ చేసుకుంటున్నాను, ఎవరితో డీల్ చేసుకున్నా వాళ్ళు వద్దురా బాబు అంటే డీల్ చేసుకుంటానంటే ఏంటి ఏంటో. నెక్స్ట్ మనీష్ వీళ్ళందరూ వచ్చారు కదా, మీరు కామనర్గా డెసిషన్ తీసుకుంటున్నారంటే హరీష్ లేదు నేను హరీష్గా తీసుకుంటున్నా, మీరెవరు నాకు చెప్పేది అని. ఆ ఫ్రూట్స్ ఏమైనా నువ్వు ఇంటించి తెచ్చుకున్నావు బ్రో, నాకు అర్థం కాలేదు. ఆ ఫ్రూట్స్ బిగ్ బాస్ ఇచ్చినవి, అవి అందరికీ చెందినవి, మీరు అందరూ కలిసి డెసిషన్ తీసుకెళ్ళి పోనీ అందులో మీ వాటా ఏమైనా ఉందా, ఒక యాపిల్ ఒక బనానా మీద అవి తీసుకెళ్ళిస్తున్నారు కాదు, అన్ని ఫ్రూట్స్ మీరు అట్టే ఇచ్చేస్తారు బ్రో యాజ్ ఏ హరీష్గా, నాకు అర్థం కాలేదు. వీళ్ళు అంటే మబ్బుమా గట్టిగా పట్టుకొని నిలదీయకుండా అయ్యా నువ్వు ఇంటిని తెచ్చుకున్నావా అని చెప్పి గట్టిగా పట్టుకొని నిలదీయకుండా లేదు మీరు కామనర్గా ఇస్తున్నారా, టెక్నికల్ క్వశ్చన్లు, మీరు కామనర్గా ఇస్తున్నారా ఇండివిజువల్గా ఇస్తున్నారా, ఎవరికి కావాలి. నెక్స్ట్ మనీష్ ఏమో అది కూడా లోపలికి వెళ్ళిపోద్ది అయ్యి అంటే హరీష్ నేను ఇంప్రెస్ వాళ్ళని సెలబ్రిటీస్, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం లేదు ఏంటి, టాస్క్ వచ్చినప్పుడు నామినేషన్స్లో అన్నింటిలో హరీష్గానే ఉంటాడు అని చెప్పి ఇంప్రెస్ చేయట్లేదు అన్న చోటే ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నట్టు ఆ వర్డ్స్ వచ్చినాయి అక్కడ అనమాట. ఇవన్నీ చూసినప్పుడే నాకు అనిపించింది. ఇక్కడ తనుజ గారు ఫస్ట్ టైం కొద్దిగా గట్టిగా మాట్లాడారు, ఇన్ఫ్యాక్ట్ లాజికల్గా మాట్లాడారు. తనుజ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు, మంచి పాయింట్ పెట్టారు. ఉదయం నుంచి ఎవడ పెడతాడరా ఈ పాయింట్ అని చూస్తూ ఉంటే ఆవిడ పెట్టారు. మాట్లాడినప్పుడు కొంచెం తక్కువ మాట్లాడి కూడా సెన్సిబుల్గా అనిపించింది. ఏం చెప్పారంటే మీరు మంచి మనసు చూపిస్తున్నారు, దేవతలు రా బాబు మీరు కామనర్స్, నేను కాదంటాం లేదు, కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అది సీరియస్గా తీసుకొని మీకు అటు ఉంచకుండా మాకు అటు ఉంచకుండా మొత్తం హౌస్కి ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే అప్పుడేంటి, నువ్వు పద్దాగా నీకు అనుకుంటున్నావు, నీకు కాదు మొత్తం హౌస్కి ఇచ్చారు పనిష్మెంట్, అప్పుడు ఏం చేస్తాం అనగానే అప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు. అది కరెక్ట్ పాయింట్. లాజికల్గా లాక్ చేయటం అంటే ఇది, అలాంటి లాజికల్ పాయింట్స్ పెట్టి లాక్ చేయట్లా, ఇది పెట్టంగానే దెబ్బకి అప్పుడు ఆలోచనలో పడ్డాడు. దాని తర్వాత ఇంకేమంటారంటే తనుజ గారు ఈరోజు అసలు ఫుడ్ పెట్టకపోతే మా అందరినీ అలాగే అందరిని వదిలేస్తే పస్తులతో అన్నట్టు అంటారు. మనీష్ అన్నాడు క్వశ్చన్ అదే సార్, ఉన్నది కూడా ఇది కొంచెమే, దీన్ని కూడా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి ఇమ్ము వచ్చి బాబు మ్యాటర్ ఏంటంటే మాకు ఎవరికి ఆకలిగా లేదు, కానీ ఇక్కడ ఇలా ఎక్కువగా అరుచుకున్నామంటే మాత్రం అప్పుడు ఆకలి వేస్తుంది, అప్పుడు మేము ఉంచుకుంటే తినేస్తాం అన్నట్టు చెప్తాడు అనమాట. ఇలా అప్పటికే నేను యాడ్ చేసి నెక్స్ట్ కళ్యాణ్ రూల్ ఈజ్ రూల్ అన్నట్టు ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్తాడు. హరీష్ నెక్స్ట్ వెంటనే సరే వీళ్ళందరికీ కడుపు నిండింది అంటున్నారు కాబట్టి అని చెప్పి దాని తర్వాత ఇంకోటి ఇలాగ అసలు అదేంటి తెలుసా, బిగ్ బాస్ మాటని గౌరవించేది. ఇప్పుడు దాకా నేను రెడీ నేను యాడికని వెళ్ళిపోతాను, బిగ్ బాస్ ఎదిరించావు, మళ్ళీ బిగ్ బాస్ మీద గౌరవం అంటే ఏంటి, వాళ్ళు వద్దన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాను, ఇందులో బిగ్ బాస్ మీద గౌరవం ఏముంది, నాకు ఇది కూడా ఎన్ని కాంట్రాక్ట్ చేసుకోవాలని అనిపించింది. బిగ్ బాస్ మీద గౌరవం ఎక్కడ ఉంది, తావులు పెడతాను నేను పెట్టను, నేను డీల్ చేసుకుంటాను, నేను దేనికైనా రెడీ అది అని చెప్పి నువ్వు బిగ్ బాస్కి ఎగరేసుకు వెళ్ళావు. వాళ్ళు వద్దన్నారని చెప్పి తనుజ గారు పాయింట్ కరెక్ట్గా చెప్పారు కాబట్టి నువ్వు వెనక్కి వెళ్తాను మళ్ళీ ఇందులో బిగ్ బాస్ మీద గౌరవం ఏముంది, వేసావు పాయింట్ బిగ్ బాస్ మీద గౌరవం అని చెప్పి. నెక్స్ట్ పక్క నుంచి డైలాగ్ వచ్చిందబ్బా, ఎంతమంది గమనించారు ఒకసారి ఈ విషయం కానివ్వండి, ఏమొచ్చిందంటే కెమెరా కోసం ఏదేదో చేస్తున్నారు అని వచ్చింది. అది ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది చూస్తేనేమో కళ్యాణ్ వెళ్తూ ఉంటాడు. కళ్యాణ్ అన్నాడా ఎవరన్నారా, వాయిస్ని 10 సార్లు అన్నా,
5 నిమిషాలు టైం బొక్క తప్పితే మాత్రం అర్థం కాల. దాని తర్వాత హరీష్ ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇంత టఫ్ హరీష్, ఇంత రగ్గడ్ హరీష్, అసలు మనుషులు మాస్కులు పెట్టుకొని ఉంటారు మనుషులు అన్నోళ్ళే అని ఫీల్ అయ్యే హరీష్ ఈ మనుషుల మీద ఇంత ప్రేమ ఏంటి, ఇంత ఆప్యాయత ఏంటి, ఇంత మానవత్వం ఏంటి, వెంటనే ఏడిపోయింది. ఏది రైట్ ఏది రాంగ్ ఇందులో? నీతే చెప్పా, అగ్ని పరీక్షలో చూసినట్టే ఇక్కడ ఉండదు. మీరు అక్కడ కనెక్ట్ అయ్యి మా ఫ్యాన్స్ జై శ్రీజ జై హరీష్ అనుకున్నారంటే ఇక్కడ బోల్తా కొడతారు. ఇక్కడ తప్పు చేస్తే మాత్రం కంటిన్యూ చేయకండి. ఈరోజు తప్పు అది నాకు అనిపించింది, క్లియర్గా అనిపించట్లా మీకు? ఇదంతా ఓవర్గా లేదు. ఏడ్చేది ఏంది నాకు అర్థం కాల. అసలు మనుషులు అంటేనే మాస్కులు పెట్టుకుంటారు అయ్యని అనుకునే హరీష్, ఎవరినైనా ఇచ్చిపెట్టేసి హరీష్, అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది. ఈరోజు మొత్తం అలాగే ఉంది. నెక్స్ట్ భరణి గారు వాళ్ళు ఇంకొక సైడ్, ఈయన కొంచెం క్యారెక్టర్ అబ్బా, ఈయన కొంచెం మాట్లాడతాడు బాగా. వన్స్ బిగ్ బాస్ చెప్పాక మన వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయట్లా, మన మీద ఇక్కడ కూర్చొని అమ్మలక్కలు మాట్లాడలేదు చెప్పుకుంటున్నాం, కానీ వీ రెస్పెక్టెడ్ అంట. కానీ వాళ్ళు మాత్రం పద్దాగా ఎవడికోడికి ఏదో థాట్ వస్తుంది వచ్చి మన మీద రుద్దుతాడు. ఇది నా ఇండివిజువల్ టేక్ అంటాడు. పోనీ మీరు మాట్లాడుకున్నారంటే కాదు ఇండివిజువల్ టేక్. ఇంకో అమ్మాయి వస్తుంది, ఇది పూసుకొని బలంతంగా పూసేసింది, ఇంకో అమ్మాయి వచ్చింది తిరిగి బలంతంగా, ఏంద్రా ఇది సెన్సిబుల్గానే లేదే అని చెప్పి యాజ్ టీజ్గా అలా జరగకపోయినా కూడా అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి మాత్రం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనుకుంటూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ హరీష్ ఏడుస్తూ ఉంటాడు బిగ్ బాస్తో, వీళ్ళెవరు నా బంధువులు కాదు బిగ్ బాస్, కాంపిటేటర్స్ బిగ్ బాస్, నా జర్నీ నేను మొదలుపెట్టాను, మీకు తెలుసు, తేడా వస్తే ఒక సెకండ్ కూడా ఉన్నాను. బిగ్ బాస్కి ఎట్టా తెలుసు నువ్వు బిగ్ బాస్ బంధువులా? నువ్వు వచ్చి 10 రోజులు అయ్యిందా? నాకు అర్థం కాలేదు. నువ్వు వచ్చి 1 రోజు అయ్యింది, 1 రోజులో బిగ్ బాస్ మీరు చుట్టాలు అయిపోయారా బ్రో? మీ గురించి ఎట్టా తెలిసిపోయింది బ్రో? నాకు అర్థం కాలేదు. ఓవర్ లేదు మీకు తెలుసు నా గురించి అని చెప్పడానికి. ఏంది ఇది? నేను ఎక్కడో ఉంటాడు అనుకున్నా, లేడు. ప్రస్తుతానికైతే మాత్రం డంప్. నెక్స్ట్ పవన్ వస్తాడు, ఇది గేమ్ బ్రో అని. అయ్యా ఆయనే గేమ్ ఆడుతున్నాడు, మీకు అర్థం కావట్లా. బిగ్ బాస్ బుక్లోంచి తీసుకొని ఆడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే హరీష్ లైఫ్కి మించిన గేమ్ లేదంటాడు. ఎవర్రా ఇక్కడ చావు బతుకుల్లో ఉన్నారు? పడిపోయారా స్పృహ తప్పి? లైఫ్ పోయిందా? బిగ్ బాస్ టీం వాళ్ళు అంత పిచ్చోళ్ళా? లైఫ్కి మించిన గేమ్ లేదా? లైఫ్ తేవడాడాడు అసలు ఇక్కడ. పోనీ అక్కడ లైఫ్ రిస్క్ టాస్క్ అయినా జరుగుతుందా? నువ్వు ఆడినని వచ్చేయడానికి, ఎవరైనా ఆడొద్దని చెప్పడానికి? ఏందో అంత టఫ్ హరీష్ని చూసి ఈ డైలాగులు చూస్తే ఏదో ఇయ్యాలని వేస్తున్నట్టుంది, ఒక సింపతి క్రియేట్ చేసుకున్నట్టు, సింపతి క్రియేట్ చేద్దాం అన్నట్టుంది. ఏడ్చేదేంది? అసలు అగ్రి చేయను, దేవుడు వచ్చినా ఒప్పుకోను, ఈ డైలాగులన్నీ కొడతా ఉంటాడు. నీకు తెలుసు నేను అంత బ్రూటల్గా ఉంటానని. అదే కదా మా బాధ. నువ్వు బ్రూటల్ గుండి నువ్వు పెట్టావంటే అది యాక్టింగ్లా ఉంది. తనుజ మాట అన్నారు ఏంటంటే మీ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో ఇంకోటి 2 ఆకలిగా లేదన్నారు, అందుకని వచ్చేసాను. ఏం జరిగినా నోటికాడ కుడి మాత్రం తీసుకోకూడదు. మధ్యలో మరి బిగ్ బాస్ మీద గౌరవం ఎందుకు అన్నావు? ఆ 2 మాటలకు వచ్చావు నువ్వు, అంతే అయిపోయింది. లాజికల్గా లాక్ అయ్యే వచ్చావు. బిగ్ బాస్ మీద గౌరవం అనేది మొక్క లేదు. నెక్స్ట్ శ్రీజ, ఒకరినొకరు లేదు పొగుడుకుంటున్నారని. మేడం ఏదో వాళ్ళు మంచిగా వాళ్ళు చేసుకుంటున్నారు, మీరు ఏదో చేసుకున్నారు స్కిట్లు, వాళ్ళు చేసుకున్నారు, దాన్ని ఎందుకు క్రిటిసైజ్ చేయాలి? మీరు ఇక్కడ కూర్చొని నాకు అర్థం కాదు. బర్రే అంటున్నారు మీరు నచ్చారని. ఆయన ఏం చెప్తాడండి లైవ్లో, మీరు అందరూ నాకు నచ్చారు అబ్బా అని చెప్తాడు. ఒకరోజు మొత్తం వాళ్ళు ట్రావెల్ చేస్తారు, ఒక బెడ్రూమ్లో పడుకున్నారు, ఒక చోట ఉన్నారు, పనులు చేయాలి, ఒక సోఫాలో కూర్చొని డిస్కషన్ చేసుకున్నట్టు వాళ్ళల్లో వాళ్ళకి కనిపిస్తుంది. మనందరం గ్రూప్ అనో, మనందరం బ్యాచ్ అనో, మనందరం నచ్చామనో. అప్పుడు స్టేజ్ ఏం చేస్తుంది అంటే లైవ్లో వెళ్ళిద్ది అనమాట. నన్ను నేను నచ్చలేదా అంటది. ఆయన ఏమండవు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అంటాడు నచ్చితే చెప్తాంగా, మళ్ళీ వచ్చి మరి అడిగితే ఏం చెప్తాం అనో డైలాగ్ వేస్తాడు. ఆవిడ సైలెంట్గా ఇని ఉంటుంది. మరి నన్ను మాత్రం ఏదో మరి నేను నచ్చలేదు అంటే ఏదో అన్నారు, ఏదో చేస్తానని చెప్పి. ప్రియా అంటది అందరూ ఇక్కడ ఫ్రెండ్లీగానే నటిస్తున్నారంటే ఎవరు వాళ్ళ అంటే కాదు అందరూ. సో కొన్ని కావాలని చేస్తున్నట్టు, కొన్ని ఫేక్గా ఉన్నాయి అని అంటారు. ఇక్కడ నాగార్జున గారు ఈ క్లిప్ వేసి ఎవరాళ్ళు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు చెప్పాలి. అది వీకెండ్ వారు అలా ఉండాలి, వీకెండ్ అది ఎదగాలి. సో ప్రియా నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రియా నేను కనుక మా మనస్తత్వాలు కలిస్తే, మా ఆలోచనలు కలిస్తే ఖచ్చితంగా హరీష్ కోసం ఈ పాయింట్ చెప్పిందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇలాంటిది నాగార్జున గారు వీకెండ్ ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు మనకు బాగా క్లారిటీగా వస్తుంది. మనీష్ అడుగుతాడు హూ ఈజ్ గుడ్ అని మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ ఓకే, తనుజ ఓకే, కొంచెం ఓపెన్ అయ్యారు. ఆ సృష్టి ఓకే, సారీ తనుజ ఓకే కదా, సృష్టి ఓకే, వెల్కమ్గా ఉన్నారని చెప్పేసి మాట్లాడుకుంటారు. స్కిప్ చేస్తాను. నెక్స్ట్ వీళ్ళు ఒక పెళ్లి చూపులు స్కిట్ చేస్తారు. శ్రీజ కూతురుగా, శ్రీజ వాళ్ళ నాన్నగా హరీష్ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే లైవ్లో మన ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే వెళ్ళి గుండంకుల్ అంటాడు. యాక్చువల్గా గుండుమావ అనాలి, ఎందుకంటే కూతురు ఉంది కాబట్టి. అలా గుండంకుల్ అంటాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆ కిటికీ బొక్కలోంచి 4 సార్లు అంటాడు. దాని తర్వాత ప్రియా ఆంటీ అని కూడా అంటాడు. ప్రియా ఆంటీ అనగానే ప్రియా సీరియస్గా చూస్తే నన్ను ఆంటీ అన్నావా అంటాడు. అనగానే అవును అనగానే సీరియస్గా చూస్తుంది. ఇంక దాని తర్వాత అండవు. దాని తర్వాత ఓకే ఒక పాయింట్ ఇద్దాం, వినలేదు అంటే ప్రియా ఎదురెదురుగా ఉన్నారు,
4 సార్లు అన్న హరీష్ కనబడలేదు, ప్రియాకి వినిపించింది. సరే వినలేదు, రిజిస్టర్ అవ్వలేదు, వదిలేద్దాం ఈ పాయింట్ ఎక్కడితో, సరేనా? సో ఇలా స్కిట్ వేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత తనుజ ఇక్కడికి వెళ్ళి 2 చాక్లెట్లు ఎత్తుకొచ్చారు. అది కాదు తనుజ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక వాళ్ళకి అంత క్లాస్ పీకి ఇప్పుడు మీరు వాళ్ళ చాక్లెట్లు ఎత్తుకొస్తే దీనివల్ల ఇల్లు మొత్తం ఎఫెక్ట్ అయితే మీరు ఏం చేస్తారు? తీసుకుంటారా కదా? ఇది కూడా జరగచ్చు కదా. వాళ్ళ బాధ్యత అంట, వాళ్ళు చూసుకోవాలంట, ఇల్లు చెప్పడం. అదేంటి మనం ఆకలి లేదన్నప్పుడు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు, అది ఆకలి అన్నప్పుడు తీసుకెళ్ళిపోతారేంటి అని చెప్పి వాళ్ళు కూడా అది అనుకుంటారు. అరే మనం ఇచ్చినప్పుడు వీళ్ళు తీసుకోలేదు కానీ మనం ఇవ్వనప్పుడు మాత్రం దొంగతనం చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా. ఏదైనా తప్పే, మీరు అలా చెప్పినప్పుడు ఇలా చేయకుండా ఉండాల్సింది. శ్రీజ వచ్చి మళ్ళీ ఇచ్చేసిద్ది, అడిగి తీసుకోండి అని చెప్పిద్ది. వాళ్ళు దొంగతనం చేస్తున్నప్పుడు కూడా తనే చూసిద్ది, తీసుకోమని చెప్తుంది. శ్రీతో అంటే మీరు కనిపెట్టుకుని ఉండాలి అంట. నెక్స్ట్ బిగ్ బాస్, మీరు ఆటలాడి అలసిపోయారు కాబట్టి మీకు సర్ప్రైజ్ అని చెప్పి గార్డెన్లో వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తాడు. ఇల్లు అందరూ ఫుడ్ తింటారు, ఓనర్స్ సపరేట్గా, టెనెంట్స్ సపరేట్గా ఫుడ్ పెడతారు. నెక్స్ట్ తనుజ ఏమో కాఫీ లేపేద్దామని ప్లాన్ చేసిద్ది, వాళ్ళ దగ్గర కాఫీ కూడా ఉంటుంది, అది లేపేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్, ఓనర్స్ మీకు కావాల్సినవన్నీ టెనెంట్స్ కుక్ చేసి పెడతారు, అంటే మీ సామాన్లు పంపిస్తాం, వాళ్ళు వంటలు ఉంటారు, మీకు కావాల్సిన వాళ్ళకి ఆర్డర్ చేసుకోవచ్చు. వైరస్ టెనెంట్స్ మీ గురించి నేను మర్చిపోలేదు, మీకు కావాల్సిన ఫుడ్ మొత్తం పౌష్టికాహారం నేను పంపిస్తాను రోజు అని. వీళ్ళు అనుకుంటున్నారు ఇలాంటి ఆహారమే, పప్పు సాంబారు మంచిగా పంపిస్తారు. అరే రాగి జావ లాంటిది కూడా పంపిస్తాడు ఆయన, మీరు అయిపోతారు. లెట్స్ సీ ఏం చేస్తారు, ఎందుకంటే రోజు ఇలాంటి ఫుడ్ పంపిస్తే హ్యాపీగా తిని పడుకోవచ్చు, ఎక్కాలి కొనడం పడుకోవడం ఏముంది ఇందులో. నెక్స్ట్ బిగ్ బాస్ ఇమాన్యుల్ అంటున్నారు ఉంటారు, మీ అంచనా ప్రకారం ఈ గార్డెన్ క్లీన్ చేయాలంటే ఎంతసేపు పట్టిద్దంటే, ఇది ఒక్కొక్కటి తీసేయాలంటే కనీసం ఒక రోజు పడుతుంది బిగ్ బాస్, నాకు 6 ప్యాక్ వచ్చేస్తుంది బిగ్ బాస్. సో చేయమని చెప్పొద్దు బిగ్ బాస్, అంటే ఎంత టైం పడుతుందో మీరు కాదు, మీ మానిటర్ డిసైడ్ చేస్తారంటే. ఇక్కడ ఎమ్మె ఏమంటాడంటే, నా మానిటర్ని ఇప్పుడే గెలికా బిగ్ బాస్, ఆ విషయం తెలియక ఆయన గంటలో చేయమంటే నేను అయిపోతాను బిగ్ బాస్ అంటాడు. సో ఇది కూడా లైవ్లో కట్ అయినట్టుంది, మేబీ నేను మిస్ అయ్యి ఉంటాను. అక్కడ కూడా అని ఉంటాడు గుండంకులని, దాని తర్వాత ఆయన సీరియస్గా చూడటం ఏదో చేసి ఉంటాడు, వెళ్ళి సారీ చెప్పుంటాడు, అంటే భుజాలు పట్టుకొని సారీ అని చెప్పుంటాడు అనమాట. అలా లైవ్లో ఇది ఉంది, భుజం పట్టుకొని సారీ చెప్పాను అన్న ఈ డిస్కషన్ అయితే ఉంది. అయితే అన్న చూడండి, చూసి ఆలోచించండి అని హరీష్ని అడిగితే హరీష్ అంటాడు, మీరు కూడా చూసి మాట్లాడండి బ్రదర్ అంటాడు. ఏ విషయం అన్నా అని అంటే గుండొంగులు అన్నదంటే సారీ చెప్పాను కదా బ్రదర్ అంటే హరీష్, జాగ్రత్త అది మరి చూసుకోవాలి, నేను మాట్లాడి ఏదైనా సారీ చెప్తే నువ్వుకి ఓకేనా అంటే ఇమ్ము ఓకే అంటాడు. దాని తర్వాత ఇంకా మాటలు పెరుగుతూ ఉంటాయి, బాడీ షేమ్ వరకు వెళ్ళొద్దు, ఓకే అంటాం కాదు, నేను అలా మాట్లాడను, బాడీ షేమ్ వరకు వెళ్ళొద్దు అంటే ఇమ్ము అన్న అది బాడీ షేమ్ అవుదన్నాను. ఇంతకీ గుండొంగులు అంటే బాడీ షేమ్ అయిద్దా అవుదా? ఏదైనా అది బాడీ షేమ్ అవనండి, ఏదైనా అవనండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకేసినప్పుడు వాళ్ళు తీసుకోపోతే వాళ్ళకి రైట్ ఉంటుంది, ఎవరి మీద వేస్తామో వాళ్ళకే రైట్ ఉంటుంది. వాడు నాకు ఇది నచ్చలేదు అంటే నచ్చలేదు అంతే, మ్యాటర్ ఓవర్. సరే వేసాడు. కొన్నిసార్లు కమెడియన్స్ బాధ ఏంటంటే, అది కొన్ని యాంగిల్ కూడా ఆలోచిస్తే కొన్నిసార్లు వాళ్ళకి తెలియక అంటే ఆ లైన్ ఏదన్నా తెలియదు, కొన్నిసార్లు ఆ లైన్ దాటేస్తూ ఉంటారు, అది జరిగిపోద్ది ఆబ్వియస్గా యాక్సిడెంట్లుగా, అందుకనే సారీ అన్న పదం కనిపెట్టింది. సో ఈయన వెళ్ళి ఆయన మళ్ళీ ఫీల్ అయినప్పుడు, అంటే స్టార్టింగ్లో ఆయన అన్నాడు ఈయన రిజిస్టర్ అవ్వలేదు, సో ఇక్కడ ఏమంటాడంటే ఎవరంకులు ఎవరు గుండు అని అడుగుతాడు. మరి ఇందాక ఎందుకు అనలేదు, చాలాసేపు అన్నాను కదా అంటే, అంటే మీరు ఒప్పుకుంటున్నారుగా అన్నానని. ఒప్పుకోవడం ఏంది బాబు, చాలాసేపు అన్నానంటే అప్పుడు నాకు రిజిస్టర్ అవ్వలేదు అన్నాడు. అప్పుడు నాకు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు అయింది, అందుకని ఇప్పుడు సమాధానం చెప్తున్నా అని అన్నాడు. సో గుండంకులు అంటే రిజిస్టర్ చేసుకోండి మరి అని చెప్పి ఈయన. ఇమాన్యుల్ కామెడీగా ఏదో వచ్చి ఏదో అనేసి వెళ్ళిపోవడం కాకుండా సీరియస్ యాంగిల్ కూడా ఉంది ఇమాన్యుల్లో, కొంచెం ఇలాంటి ఆర్గ్యుమెంట్లు అంటే ఛాన్స్ ఉంటుంది. రిజిస్టర్ అయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నీ మూడ్ని బట్టి ఉంటుందా అంటే ఇమాన్యుల్ అంటే నీ మూడ్ని బట్టి చేస్తావా అయ్యి అంటే నా మూడ్ని బట్టి కాదు, నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను చెప్తున్నానంటే, ఇమ్ము ఏంటంటే నేను మర్యాదగానే వచ్చి సారీ చెప్పాను, నువ్వు సారీ చెప్పాక కూడా మళ్ళీ దీన్ని రైస్ చేస్తున్నావు అంటే, నేను మాట్లాడి సారీ చెప్పనంటే చెప్పు అని అంటాడు ఇమాన్యుల్. ఇది ఓవర్గా ఉంటుంది. సరే ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది, సింపుల్ పాయింట్లో చెప్తాను. ఇమాన్యుల్ గుండంగులు 4 సార్లు ఉన్నాడు. అరే ఆయన 4 సార్లు 40 సార్లు అంటున్నావు సర్లే అలా అంటాడు అనమాట. అన్న తర్వాత సరే చాలా గట్టిగానే అంటాడు, క్లియర్గా వినిపిస్తుంది. సరే రిజిస్టర్ అవ్వలేదు, ఓకే డన్, తప్పులేదు అందులో. తర్వాత మళ్ళీ అన్నప్పుడు రిజిస్టర్ అయింది, ఫీల్ అయ్యాడు, అప్పుడు వెళ్ళి భుజం పట్టుకొని సారీ చెప్పాడు, భుజం దగ్గర పెట్టుకుని అన్న సారీ అన్నా అని. నిజంగా ఫీల్ అయ్యి దానికి ఇబ్బంది పడి బాధపడితే అక్కడ రైస్ చేయాలి, ఫస్ట్ రైస్ చేయాలి, ఓకే నాకు ఇష్టం లేదు ప్రియాలాగా లేదు, ఇక్కడ రైస్ చేయాలి, ఇక్కడ మాట్లాడాలి, సారీ చెప్పించట్టు నువ్వు అలా అన్నావు నాకు నచ్చలేదు అని చెప్పి, సరే వదిలేసి తర్వాత ఇంక ఎందుకు రైస్ చేయాలి ఇక్కడ అంటే, కావాలని ఒక స్టేజ్ అందరూ ఉండాలి, అందరూ వినాలి, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి, అది టీవీలో రావాలి అన్న దగ్గర కావాలని రైస్ చేసినట్టు ఉంది. ఇదంతా ఏదో స్క్రిప్ట్ ప్రకారం వెళ్తానంటే అనిపిస్తుంది, అంటే ఒక యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, టోటల్గా ఒక మాస్క్ లాగా అనిపించింది. ఇమాన్యుల్ అంటాడు వెళ్ళి పట్టుకుని మరి సారీ చెప్పాక ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, సరే ముందు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, మరి సారీ చెప్పినప్పుడు అవ్వాలి కదా, మీకు అప్పుడు రైజ్ అయితే మరి అప్పుడు ఎందుకు కాలేదు ఇంత రైజు అది అని చెప్పి, నాకు కూడా పోనీ హెయిర్ ఉందా ఏం చెప్పి. సరే ఎనీవే అవన్నీ పాయింట్లు కాదు కానీ, ఈయన మన బర్నీ గారు వచ్చేసి
ఇంకా ఓకే మీరు దాన్ని క్యారీ చేయొద్దు అని చెప్పి ఇంక వదిలేండి అని చెప్పి వెంటనే ఏమంటాడు తినతో హరీష్తో మీరు క్యారీ చేయొద్దు అంటాడు. హరీష్ ఏమంటాడు నాకు తెలుసు ఎక్కడ వరకు తీసుకెళ్లాలని. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి లైన్సే నేను పట్టుకుంటా. నాకు తెలుసు ఎక్కడ వరకు తీసుకెళ్లాలో, నాకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, నాకు తెలుసు ఎప్పుడు దీని గురించి స్పందించాలన్న విధంగానే ఉంది. అంటే ముందు అన్నా కూడా నేను టైం ప్రకారం దీని గురించి మాట్లాడతా. సో యాక్చువల్గా ఫీల్ అయ్యి ఉంటే అప్పుడే మాట్లాడాలి, అప్పుడే కోపడాలి, అప్పుడే సమాధానం చెప్పాలి. దాన్ని వాడుకుందాం అనుకున్నాడు, యూజ్ చేసుకుందాం అనుకున్నాడు. అది రాంగ్, అది కరెక్ట్ కాదు. సరే ఇంక వదిలేండి అయ్యి అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత తనూజ ఇక్కడ రేస్ చేసిద్ది ఏంటంటే ఏమంటాడంటే మళ్ళీ హరీష్ నేను మీకోసం మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదన్న విధంగా ఒకటి వేస్తాడు. సో అగైన్ దాన్ని వాడావు అంటే అది నీ మనసులోంచి వచ్చింది కాదు. ఇక్కడ తనూజ ఈ పాయింట్ పెట్టుకుని ఇందాక మాటల్లో ఒకటి అన్నాడు ఫుడ్ వదిలేసా అని చెప్పి, ఎవరు అడగలేదు కదా వదిలే అని చెప్పి, ఎందుకంటే భరణి అదే కదా అని. సాక్రిఫైస్ వద్దు అన్న తర్వాత కూడా ఎందుకు చేయటం అని చెప్పి. ఎస్ ఎన్ని డాట్లు మీరు రివర్స్లో కనెక్ట్ చేసుకుంటే వెళ్తే అదంతా మానవత దృక్పథంతో చేసింది కాదు, కావాలని చేసింది తప్పితే, ఒక యాక్టింగ్ చేసింది తప్పితే అందులో రియాలిటీ అన్నది లేదు. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వేనా దేవుడు వేరా అని చెప్పి బయటకు వచ్చి అడిగితే కాదు నాకు అనిపించింది చెప్పచ్చు కదా, నాకు అనిపించింది అని చెప్పే. రీతు అండ్ కళ్యాణ్ కళ్ళలో కళ్ళ పెట్టుకుని టాస్ చేస్తారు. నాకైతే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఒక సెకండ్ అలా కళ్ళ ముందు జుమ్మని వచ్చి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ పడాలా ఏమవుతుందో ఏంటో, దేవుడే నేను కాపాడాలా. నెక్స్ట్ ఇమాన్యుల్ హరీష్ తర్వాత మళ్ళీ మళ్ళీ సారీ చెప్పాడు. మనం ఉదయం నుంచి కలిసి ఉన్నాం కాబట్టి బాండ్ ఉందని చెప్పి అన్నాను అంటే, హరీష్ ఏమో నాకు ఏదైనా అనిపిస్తే ఎవరైనా ఇక్కడ పెట్టుకుంటా అంతేగాని నెత్తి మీద పెట్టుకోనని చెప్పాడు. దాని తర్వాత తనుజ వాళ్ళకి కాఫీ అడుగుతుంది, మనీష్ వాళ్ళు నాకు కాఫీ ఇవ్వండి కొద్దిగా అయ్యి అంటే, ఎవరేమో బిగ్ బాస్ చెప్పలేదు కదా ఏంటి వర్కర్స్ మీ ఇంటికి పనికి వస్తే కనీసం మీరు టీ కాఫీలు కూడా ఎవరా నువ్వు లాజిక్ వేసింది. లాజికల్ మైండ్ ఉంది తనుజకి, గట్టిగా ఉండబోతుందని అనిపిస్తుంది తనుజ సైడ్ నుంచి. వెంటనే మనీష్ లాక్ అయ్యాడు, ఇది పాయింట్ అయ్యి అని చెప్పి బట్టి కలుసుకొని చెప్తానని. తర్వాత ఆవిడ వెళ్ళి భరణి గారు చెప్పింది నైట్ అంత లేట్ అయినా లేపేస్తా కాఫీ పొడి అయ్యి అని చెప్తుంటే, లేపే తర్వాత చూసుకుందామని డిస్కస్ చేసుకుంటారు. ఇది ఎపిసోడ్ రివ్యూ. 35 minutes అవ్వడం అనుకున్నా బట్ 6 minutes ఎక్స్ట్రా అయింది. ఐఎమ్ రియల్లీ సారీ. సో వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ అన్సీన్ ఇప్పుడు అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.